రీసెంట్‌గా చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు దుబాయ్ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఇన్వెస్టర్స్‌ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళకి అనుకూలమైన మీడియాలో, పత్రికల్లో గూడా ఏమని రాశారు అనేది మీరు గాని చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ అనేది రెన్యూబుల్ ఎనర్జీకి అనుకూలమైన రాష్ట్రము. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. రండి మా రాష్ట్రానికి. మేము మీకు సహకారం అందిస్తాము. ప్రోత్సాహాలు గూడా ఇస్తాము అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకేమి అంటే ఇంకెలా పిలిచారు? మాకు పోర్టులు ఎక్కువగా ఉండయి. అండ్ సీ ఏరియా ఎక్కువుంది. పోర్టులు ఎక్కువుండయి. సో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, లాజిస్టిక్ యూనిట్స్ పెట్టుకోవడానికి అనుకూలమైన రాష్ట్రము మీరు రండి అని అడిగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన పని ఇదే కదా! 9,00,000 కోట్ల ఎంఓయూలు కేవలం రెన్యూబుల్ ఎనర్జీ మీదే కదా చేశారు. రెన్యూబుల్ ఎనర్జీ మీద అదానీ, అంబానీ, గ్రీన్‌కో ఇలాంటి ఎంతోమంది ఎంఓయూలు చేశారు కదా! వీళ్ళేమి అనామకులు కాదు కదా! ఈ 9,00,000 కోట్ల రెన్యూబుల్ ఎనర్జీని ఆల్రెడీ ఎంఓయూలు చేసి రన్నింగ్‌లో ఉండి కొన్నైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కూడా అయినాయి. గ్రీన్‌కో లాంటివి. ఇంత చేసినాటిని ఈయనెళ్ళి ఏమడుగుతున్నారు? ఇవన్నీ ఉండయి కాబట్టి అనుకూలం కాబట్టి మీరు కూడా రండి అంటున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారు? 2 ఈ పోర్ట్‌ల ఇనిషియేషను అంటే శరవేగంగా డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 4 పోర్ట్‌లు అవ్వచ్చు, 10 ఫిషింగ్ హార్బర్స్ అవ్వచ్చు, విపరీతమైన స్పీడ్‌గా వర్కులు జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా! ఇప్పుడు అవి చూపించే కదా మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇవి తీసుకొద్దామని అడుగుతున్నారు. ఇదే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి గతంలో అంటే వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ట్రోలింగ్ కూడా చేశారు కదా! సో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీగా ఆయన ఏదైనా స్టార్ట్ చేస్తారు. దాన్ని ఫాలో అవుతూ ఇది మేమే తెచ్చామని చెప్పుకోవటమే గానీ, కరెక్ట్‌గా చెప్పాలంటే చంద్రబాబు గారు దుబాయ్ ఎళ్లి, చంద్రబాబు గారి నోట జగన్ మాట అని చెప్పుకోవాలి మనం.